వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు డిబేట్ పాయింట్ లో ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి ఒక సంచలన వార్త మనం ప్రధానంగా చూస్తా ఉన్నాము. టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి కోట్ల మంది రోజు నిత్యం కూడా కష్టపడి అమ్మా నాయన చదివిపిస్తే టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్ రాసుకుంటూ ఉద్యోగం కోసం తనలాడుతూ ఉంటే అందులో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కొందరు దుండగులు చేస్తున్నటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే A1గా కూడా ప్రవీణ్ ఉన్నారు, దాంతోపాటుగా రాజశేఖర్ అనేటువంటి A2గా ఇద్దరు కూడా ఇందులో నిందితులుగా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి అంశం ఈ రోజు మనం ప్రధానంగా చర్చిస్తూ అవుతున్నాం. దీంతో పాటుగా మనం దీంట్లో చూసుకుంటే ప్రధానంగా ఎంతో మంది ఎగ్జామ్ రాసిర్రు. ఎగ్జామ్ రాసిన అనంతరం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో పేపర్ లీకేజ్ అంటూ ఒక పత్రానికి సంబంధించి ఇప్పటికే గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కూడా జూన్ 5th నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి ఈ ఎగ్జామింగ్ కి సంబంధించిన పేపర్ లీకేజ్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఈ రోజు మనం డిబేట్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. మనతో పాటుగా డిబేట్ పాయింట్ లో పొలిటికల్ అనాలిసిస్ట్ రాహుల్ గారు, అదేవిధంగా మనం చూసుకుంటే దుర్గా ప్రసాద్ గారు బీజేవైఎం నుంచి, అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నుంచి శ్రీకాంత్ గారు, అండ్ దాంతో పాటుగా ఎస్ఎఫ్ఐ నుంచి మనం చూసుకుంటే జావేద్ గారు కూడా ప్రస్తుతం మనతో డిబేట్ లో పాల్గొన్నారు. సో ముందుగా మనకు బీజేవైఎం నుంచి నిన్న పెద్ద ఎత్తున కూడా అక్కడికి వారందరూ కూడా వెళ్ళడం జరిగింది. టీఎస్పీఎస్సీని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఇప్పటికీ కూడా కొనసాగుతా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే గవర్నర్ కూడా స్పందిస్తూ 48 గంటల్లో ఒక వినతి పత్రం అందజేయాలి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి ముందుగా మనం దుర్గా ప్రసాద్ గారితో మొదలు పెడదాం. దుర్గా ప్రసాద్ గారు, ముందుగా అమ్మానుష్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలుస్తూ, ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏదైతే కొట్లాటలతోని ఉద్యమాలతోని రాష్ట్రం సిద్ధించుకున్నామో, అనేక మంది విద్యార్థులు బలిదానాలతోని రాష్ట్రం సిద్ధించుకున్నాం. వందలాది మంది విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించి ఈ రాష్ట్రం కోసం తెచ్చుకున్న తెలంగాణలోనైనా ఉద్యోగాలు వస్తాయి, బాగుపడతాం. తల్లిదండ్రులు ఊర్లలో నుంచి కష్టం చేసి వ్యవసాయం చేసి కూలీలకు పోయి కష్టపడి రూపాయి పోగు చేసి విద్యార్థులను మా పిల్లలను చదివించుకుంటే మా పిల్లలు కూడా భవిష్యత్తులో మేంపడ్డ కష్టాలు పడొద్దు, కాబట్టి మా పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉండాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ చదివిపిస్తూ ఇవాళ ఊర్లలో నుంచి హైదరాబాద్కు వచ్చి కోచింగ్ సెంటర్లలో కొంతమంది విద్యార్థులు అమ్మా నాన్నలు పంపించిన డబ్బులు సరిపోక ఉదయం సాయంకాలము వివిధ పనులు చేసుకుంటూ క్యాటరింగ్లకు వెళ్తూ రూపాయి పోగేసుకుంటూ కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్నప్పుడు ఇట్లాంటి రాష్ట్రం తెలుసుకుంటే ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పి కష్టపడి సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ లేదు. ఇలా దాదాపు సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసారు. అంతకుముందు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ తెచ్చుకున్న రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు వస్తాయి, మా అమ్మా నాయనల కళ్ళు తీరుతాయని చెప్పి ఏవైతే విద్యార్థులు శ్రద్ధతోని ఏళ్ల తరబడి శుద్ధితో చదువుతా ఉంటే వాళ్ళ ఆశలు నిరాశలు చేస్తూ ఇవాళ అవినీతి కుట్రకు పాల్పడినటువంటి జనార్దన్ రెడ్డి చేయాలని చెప్పేసి మేము భారీ ఎత్తున యువమోర్చా ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి ఇవాళ మా మీద అక్రమ కేసులు జైళ్ళకి తరలిస్తా ఉన్నారు. ఇవాళ కేసులు పెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఏదైతే తెలంగాణకున్నామో ఈ యొక్క బిడ్డల బడుగు బలహీన వర్గాల బిడ్డలు, బీసీ మైనార్టీ వర్గాల బిడ్డలు ఆనాడు త్యాగం చేసిరు. ఆ బిడ్డలకు కూడా అయినటువంటి బిడ్డలకు ఏ ఒక్క న్యాయం కూడా ఇవాళ లేదు. ఇవాళ రాష్ట్రం వచ్చినాక కూడా ఇవాళ మనము వాళ్ళ యొక్క బలిదానం అంటే ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది, ఎటువంటి విధమైనటువంటి పరిపాలన కొనసాగుతా ఉన్నది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఇవాళ ఒక మంత్రి స్పందించారు, ఒక విద్యాశాఖ ఏ ఒక్క మంత్రులు ఇలా స్పందించారు. ఇవాళ స్పందించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయడానికి వాళ్ళ ప్రభుత్వం నడుపుతా ఉన్నారని చెప్పి మేము ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే విద్యార్థులు రేపు రాబోయే కాలంలో కూడా ఈ యొక్క కేసుకి సంబంధించి వాళ్ళ యొక్క ఒపీనియన్ ని, కాబట్టి విద్యార్థులు డైవర్ట్ కాకుండా విద్యార్థులు వాళ్ళు వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా గవర్నమెంట్ భరోసా కల్పించి ఇటువంటి కేసు మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఒకసారి పొలిటికల్ అనాలిసిస్ రాహుల్తో మాట్లాడదాం. రాహుల్ గారు, ఇప్పుడు ప్రధానం మనము 2 days నుంచి కూడా ఈ ఇష్యూ చూస్తున్నాము. దీంట్లో టీఎస్పీఎస్సీకి సంబంధించి అక్కడ చైర్మన్ జనార్దన్ నిన్న మాట్లాడుతూ కేవలము ఏఈకి సంబంధించిన పేపర్ మాత్రమే లీక్ అయింది అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రము అనేక పేపర్లు ఇక్కడ నుంచి లీక్ అవుతున్నాయి. 4-5 ఏళ్ల నుంచి జరిగేది కూడా ఇదే. కేవలము ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి అమ్మాయిలను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఎగ్జామింగ్ రాసేటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకుంటూ వాళ్ళకి వారి యొక్క ఆయన ఆనందాలు పొందుతూ వారికి ఇట్లా హెల్ప్ చేస్తుండ్రు అని చెప్పేసి నిన్న ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేసిర్రు. సో ఇది ఎంతవరకు కరెక్ట్?
అందరికి కూడా నమస్కారం అన్న. జనార్దన్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మన పరిగణనలో తీసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే, ఇది ఒక చైర్పర్సన్ దగ్గర ఉండే డిస్క్లోజ్డ్ క్వశ్చన్ ఎయిర్ ఒక సెక్షన్ ఆఫీసర్ దగ్గర ఎట్లా రివీల్ అవుతుంది? మనం ఇంత డిజిటల్ సెక్యూరిటీ అంటున్నాం, ఇంత డిజిటల్ టెక్నాలజీ అంటున్నాం, ఇంత డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సి అనేది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 315 to 323 ఏమని చెప్తుందంటే, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ ఏ లీగల్ గవర్నింగ్ రిక్రూట్మెంట్ బాడీ. అంత ఇంపార్టెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఒక క్వశ్చనేరు అంత ఈజీగా ఎట్లా లీక్ అవుతుంది అని చెప్పి వారు చెప్తారు. అంత ఈజీగా లీక్ కావద్దు అసలు. అది ఇట్స్ వెరీ ఎన్క్లోజ్డ్ డాక్. రెండోది, తెలంగాణ 20 ఏళ్ల పాటు పోరాటం చేసుకున్నది మనము ఉద్యోగాల గురించే. రెండోది, ఇక మూడో విషయం వస్తే గనక, విశ్వ కమిటీ చెప్పినట్టు మనకి 1,91,000 వేకెంట్ ఉద్యోగాలు ఉంటే 2018 నుంచి భర్తీలు చేయకపోగా 80,000 పోస్టు ఫిల్అప్ చేస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న ఎలక్షన్ వస్తుంది కాబట్టి 20,000 పోస్టులకి మీరు దాఖలాలు చేస్తే ఇంత దుర్వినియోగం. ఇంకా మిగతా పోస్టులు ఎప్పుడు ఫిల్అప్ అవుతాయి? ఇది ప్రజాస్వామ్యం కుని కాదా? ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కే రక్షణ లేకపోతే ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు? మరి ఎవరికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నట్టు? ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వాలు? నిన్నగాక మొన్న ఒక స్కామ్ విషయంలో కేబినెట్ మొత్తం ఢిల్లీ దాకా పోయి అంత ఇష్యూ చేసినారు. మరి ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల పుస్తల దాట్ల అమ్ముకొని అక్కచెల్లెళ్ళ గాజులు మెట్టెలు ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఒకప్పుడు కూడా అన్నం 30 లక్షల మంది రోజు 30 లక్షల మంది అంటే 30 లక్షల కుటుంబాలకి ఈరోజు ఏం అవుతారు చెప్తాం? ఇట్స్ అండ్ స్టేట్ బ్రేకింగ్ ఇష్యూ. దీనికి స్పందించాలా మీరు? స్కామ్ల గురించి, స్కీమ్ల గురించి స్పందించినప్పుడు ఇంత పెద్ద క్వశ్చన్, సిస్టమ్ మీద ట్రస్ట్ కోల్పోయే పరిస్థితి, అసలు విధానాన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పుడు సిస్టమ్ ని నమ్మకం కోల్పోతే గనక అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ దారి తీస్తుంది. మీరు ఈ దినం పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి మీరు ఏం దారి చూస్తున్నారు? ప్రభుత్వాలు మీరు ఏ దారి చూపించదలుచుకున్నారు ఈరోజు రాబోయే యువతరానికి? మీరు ఈ దేశానికి వెనుకైన యువత, రాష్ట్రానికి వెన్నుముకైన యువత ఏ దారి చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? రైట్. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయింది, కేవలము ఏఈ పేపర్ లీక్ అయింది, ఏఈ పేపర్కి మొన్న జరిగిన ఎగ్జామ్కి సంబంధించింది మాత్రమే లీకేజ్ జరిగింది అంటున్నాడు. బట్ అక్కడ విద్యార్థులు మాత్రము ఇక్కడ జరిగేటువంటి కూడా ప్రతి ఎగ్జామింగ్కి కూడా లీకేజ్ జరుగుతుంది అని చెప్తారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? చింత దచ్చిన పులుపు జావదంటారు. సామెత ఈ ప్రభుత్వానికి వర్తిస్తుంది. 2014లోనే మేము పసిగట్టి ఈ యొక్క దొరపాలనలో ఈ యొక్క నీళ్లు, నిధులు, నియమాలు అవన్నీ కూడా ఒడిచిన మాటలే ఉంటాయి. ఆత్మాభిమానం సన్నగిల్లేసి ఆనాడే 2014లోనే నిరుద్యోగ విద్యార్థి చేసి శిక్ష ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్నావు, అమరుల ఇంట్లో ఉద్యోగాలు, ఇవన్నిటిని మాట నిలుపుకో అని చెప్పినాం. కానీ ఆనాటికెళ్ళి పోరాటం చేస్తాడు. మా పోరాట ఫలితమే, మా జైళ్ళ బెయిళ్ళ ఫలితమే ఇంకొక బొక్కేసినట్టు ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. చేస్తూ దాంట్లో వారి యొక్క ఆశలను సన్నగిల్లే పరిస్థితి తీసుకొస్తాను. మీరు గమనించాలి, 11 సంవత్సరాల నుంచి గ్రూప్ వెరిఫికేషన్ లేదండి. తెలంగాణ రాకముందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మహనీయుడే చెప్పిండు ఉద్యమ నాయకుడుగా, మా తెలంగాణ వచ్చిన తర్వాత మేమే చేసుకుంటాం, మా పొట్టగాలంతా గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు అవుతారని చెప్పేసి. ఈ రోజు ఆ ప్రవీణ్ అనేటోడు ఏదైనా గ్రూప్ 2 క్వాలిఫై అయిందా? వాళ్ళ నాయన వారసత్వం వచ్చింది కాబట్టి వాడు అట్లా చేసిండు. వారసత్వం తెలంగాణ ఉన్నాయి కాబట్టి వారసత్వ అధికారాన్ని ఈ రోజు ప్రవీణ్ అనేటోడు ఉపయోగించుకోండు. వాళ్ళ నాయన దేంట్లో సెక్యూరిటీ అంటేనో డిఎస్పీలో ఏదో ఉంటే వాని కింద ఇంకొచ్చింది. ఈ రోజు జనార్దన్ రెడ్డి చింత వచ్చిన పులుపు రావదంటే జనార్దన్ రెడ్డికి ఎందుకు వర్తిస్తారంటే, జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి మీద కూడా అనేకమైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి. వచ్చిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో ఈ రోజు అట్లనే ఒక కమిషనర్ దేనికి టీఎస్పీఎస్సీ చైర్మన్, ఆ చైర్మన్ కాకుండా ఎంత సెక్యూరిటీ ఉంటుందంటే ఆ చైర్మన్కే తెలుసు ఈ యొక్క పేపర్ ఎవరికి ఇవ్వాలని చెప్పి. ఇంకోటి దీనికి 3 సెట్లు ఉంటాయి అన్న.
3 సెట్లు ఉంటాయి. దీని పాస్వర్డ్ అన్ని అఫీషియల్ గా మెంబర్స్ ఉన్న అంతిమంగా డిసైడ్ చేసేది జనార్దన్ రెడ్డి. కానీ జనార్దన్ రెడ్డి కింద పనిచేసేటటువంటి వ్యక్తులు ఈరోజు ఎట్లా వచ్చింది, చాలా సెక్యూరిటీ పాస్వర్డ్స్ ఉంటాయి, అవి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ లేనిది ఈరోజు లీకేజ్ ఏ విధంగా జరుగుతుంది. జనార్దన్ రెడ్డి యొక్క పాత్ర దీంట్లో చాలా ఉన్నది. జనార్దన్ రెడ్డి ఏమని మేము భావిస్తా ఉన్నాం. జనార్దన్ రెడ్డి పాత్రని సిబిఐ ద్వారా బయట పెట్టట్టు గిట్టు కాదు. ఈరోజు సుమారుగా 30 లక్షల మంది విద్యార్థులు గ్రూప్ కోసం ఈరోజు అంతా ప్రిపేర్ అయ్యి ఈరోజు పరీక్ష రాసిరు. ఈరోజు ప్రవీణ్ 3 మార్కులు వచ్చినాయి. ఈరోజు ఎంత అవైలబుల్ గా మాట్లాడుతుంది జనార్దన్ రెడ్డి అంటే ఏ విధంగా సోయింది అర్థమవుతలేదు. మన కుక్కల దారిలో మేయర్ ఆ విధంగానే ఈరోజు కేటీఆర్ గారు అదే మాట్లాడారు సిల్లీగా అని చెప్పేసి. కానీ కవిత రోడ్ల మీదకి తరలిరు అందరు మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. ఈరోజు జనార్దన్ రెడ్డి అది ఏం లేదు, వాడు క్వాలిఫై కాలేదు అంటున్నాడు. అరే వానికి అక్షర ముక్క రాదు, వాడు దొంగదారిగా ఎన్ని పేపర్ లీకేజ్ చేసిన మీద నిఘా పెట్టకుండా, ఆయన మీద విచారణ చేయకుండా, ముసిగా చెప్పకుండా వాడు క్వాలిఫై కాలేదు, 103 మార్కులు వచ్చినాయని దొంగ కావాలని క్వాలిఫై కాలేదు. రేపు మెయిన్స్ రాస్తే డిస్క్రిప్షన్ లో రాయాల్సి బయట పడితే రాయలేదు. దీని వెనుక తప్పకుండా జనార్దన్ రెడ్డి యొక్క హస్తం ఉందని మేము భావిస్తా ఉన్నాం. నిరుద్యోగుల ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి, ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. నీ ఇంట్లో దస్సని మీకు తెలుస్తుంది రా నాయన, మా దోస్తులు చచ్చిపోతున్నారు, పిహెచ్డి పీజీలు చేయాలి. గ్రూప్ 1 కెళ్ళి గ్రూప్ 1 కోసం 11 సంవత్సరాలు వెయిట్ చేసిరు. గ్రూప్ 2 ప్రశ్నార్థిక ఇదంతా ఎట్లా జరిగింది? ఈరోజు టెక్నికల్ ఉద్యోగాలు పిహెచ్డి పీజీ చేస్తున్నాడు, టెక్నికల్ లో పోతుండు, వెటనరీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ అంటే ఉరుకుతుండు. ఎక్కడ 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 వాళ్ళు ఉద్యోగం వస్తుందని చెప్పేసి చెట్లల్లో పుట్లల్లో చిరిగిన చొక్కాయినా తోడు. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఆ పుస్తకాల వేటలో పడి ఉద్యోగాల వేటని ఇంకా ఇంటికి పోతే అమ్మనైనా తిడతారు. ఊర్లో సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు రాలేదు రా అని చెప్పేసి తిడతారని చెప్పేసి ఇంకా ఇక్కడే అడుక్కుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇంకా ఈ యొక్క విద్యార్థి నిరుద్యోగులని ఈ ప్రభుత్వం చిన్న చూపే చూస్తున్నారు. అదే చెప్తున్నారు, చిన్న పులుపు చాలని. ఈ దొరతనం దస్తలేదు, ఫామ్ హౌస్ ఘోష తెలుస్తలేదు. ఈ రోజు రోడ్లు ఎక్కినటువంటి ప్రజాప్రతినిధులు నిరుద్యోగులకు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న వాళ్ళని జైలు ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ఉద్యోగాలు ఇస్తే ఈ చదువుకున్న రేపు ఆఫీసర్లు అయి ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఈ యొక్క గొంతు నాటకాలను అడుగుతా ఉన్నాయి. వీళ్ళందరూ ఒక చెట్టు కింద పెట్టలే అధికారులు, ఈ ఫామ్ హౌస్ అంతా ఒకటే. విద్యాశాఖ మంత్రి ఎందుకు రాలే? ఏమైనా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినావా? నువ్వు గెలవలేదు కాబట్టి నువ్వు వచ్చినప్పటి నుంచి ఐరన్ లెగ్ గా విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రాణాలు పెట్టాలగా రాలిపో. నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలాంటి పిల్లలు చచ్చిపోతుంటే ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెడతలేవు? మంత్రి ఎందుకు పెడతలేవు? ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజు పేపర్ లీకేజ్ అయ్యమందించిందే కదా, నువ్వు ఎందుకు చెప్తలేవు? ఎందుకు మాట్లాడతలేవు? నీకు హక్కుగా లేదా? నువ్వు ఐటీ మినిస్టర్ అయ్యి విదేశాల్లో తిరగచ్చు. నీకు రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 గా ఉండి ఈ పుట్టగానే హెల్ప్ చేయాలి. కానీ ఆ పిల్లలకి ఈరోజు అన్యాయం జరుగుతుంటే ట్విట్ కూత ఎందుకు కూర్చోలేవు నాయన? సిల్లీ కనిపిస్తా ఉందా? కేవలం లిక్కర్ లీకేజే కనిపిస్తుందా? పేపర్ లీకేజ్ మీకు కనిపిస్తలేదా? లిక్కర్ మీద సోయి పేపర్ లీకేజ్ మీద ఎందుకు కనిపిస్తలేదు? ఈ రోజు స్కామ్లు స్కీమ్లు వేదికగా తెలంగాణ ఎందుకైతే నిదా మేము ఈ మీద దెబ్బలు తిన్నది ఎవరి కోసం? మీ అయ్య కోసమా? నీ కోసమా? నీ కొడుకు కోసమా? సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు సాధించి తెలంగాణ ఈ దేశంలోనే అగ్రగామిగా ప్రోగ్రెసివ్ స్టేట్ గా చేద్దామని నిరాహార దీక్షలు చేసినాం, ప్రాణ త్యాగాలు చేసినాం. పోతున్నాయి ఒంటి మీద మంటలు అంటుకుంటే సరే జై తెలంగాణ అన్నం. తాట్లని భరతమాత ఒడిలో లాలలో మేమందరం భావించి తరం బాగుంటుందని మా దోస్తులు అందరూ చచ్చిపోయినారు. కానీ ఈ రోజు ఈ తెలంగాణలో ఏంటి నియంత్రణ పాలన ఏం నడుస్తుంది? ఉద్యోగాలలో నిరుద్యోగులకి చూపించి నిరుద్యోగులని హత్య చేస్తున్నారు ఆత్మహత్య పేరుతో. కాబట్టి ప్రభుత్వం మీరు చిన్న చూపు చూస్తే ఊరుకునేది లేదు. నిరుద్యోగులని ఇప్పటికే జైలు కేసులు అని చెప్పి తిరుగుతా ఉన్నాం. ఇంకా ఇప్పటికి మిత్రుడు చెప్పిండు రాహుల్, అదే విధంగా రేపు ప్రజాక్షేత్రంలో వచ్చి రేపు వేరే దారి పట్టే పరిస్థితిని తీసుకురావద్దు. ఎందుకంటే ఆత్మాభిమానం సన్నగిలితే, ఆత్మవిశ్వాసం సన్నగిలితే పెన్ను పట్టుకున్నాడు రేపు పట్టుకుంటాడు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆ చరిత్రని తిరగరాసే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావద్దు. వారి జీవితాల్లో ఆశలు రేగెత్తాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. జనార్దన్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. ఫస్ట్ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తీగ లాగితే డొంక కదులుతుంది. కాబట్టి ఈ జనార్దన్ రెడ్డి తీగ లాగండి, నిరుద్యోగుల డొంక అనేది బతుకుతాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. రైట్. ఎస్ఎఫ్ఐ నుంచి మనకు జావేద్ కూడా అందుబాటులో ఉన్నారు.
జావేద్, ఇప్పుడు నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం అనేక మంది విద్యా సంఘాలు నేతలు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు, ఇష్యూస్ చేస్తూ ఉన్నారు, టీఎస్పీఎస్సీ ముట్టడికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అక్కడ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవినీతి కుంభకోణానికి సంబంధించి ఇప్పటికీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కేవలం ఏఈకి సంబంధించినటువంటి ఒక్క పేపర్ మాత్రమే లీకేజ్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. బట్ పోలీస్ దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం చూస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికి జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లలో కూడా అవకతవకలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నాం. సో దీని వర్షన్ ఏంది? అది కూడా లీకేజ్ జరిగిందని చెప్పేసి మనం చూసాము. అది రద్దు చే రైట్, వచ్చిన టెక్నికల్ ఇష్యూ ఉంది. సో దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే నిన్న ప్రవీణ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ పేపర్ని గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్లో మనం చూస్తే 150 మార్కులకి 103 మార్కులు వచ్చినాయని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. సో 150 మార్కులకు 103 మార్కులు వచ్చినాయనంటే ఆయన ఎంత క్లెవర్ స్టూడెంట్ అయి ఉండాలా, ఎట్లా జరగాలి, దీనిపైన కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా నిన్న కోరారు. సో దీంట్లో కూడా అప్పటికే అవినీతి జరిగింది అని స్పష్టం అవుతుంది. ఈ రోజు ఏఈకి సంబంధించింది మాత్రమే అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు తప్ప ఏఈకి జరిగినప్పుడు అయితే మరి గ్రూప్ 1లో సంబంధించినటువంటి ఎట్లా క్వాలిఫై అయ్యిండు? దీని గురించి కూడా ఏమన్నా బీజేవైఎం నుంచి అడిగిర్రా? అక్కడ అడిగితే ఏమన్నా సమాధానాలు వచ్చినాయా? తప్పకుండా మేము ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఎగ్జామ్ అపియర్ అయ్యారో వారి పక్షాన 100% మా యొక్క బీజేవైఎం తరఫున మా యొక్క గళాన్ని 100%గా వినిపించినాం. ఎవరైతే ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఈ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యమం పొందినటువంటి ఈ ప్రవీణ్, ఇంకోటి నేను ముఖ్యంగా కారుణ్య నియామకం పక్కన పెడితే ఇంత పెద్ద టీఎస్పీఎస్సీ దేశంలో అగ్రగామి ఎగ్జామ్ అయినటువంటి యుఎస్పిఎస్సిని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందో భారత ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్రంలో జరిగేటటువంటి టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ ఒక చైర్మన్ది. కాబట్టి అటువంటి ప్రతిష్టాత్మక ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈ యొక్క ఉద్యోగులు ఎందుకు పనిచేస్తా ఉన్నారు? ఈ ఫుల్ టైం యొక్క ఉద్యోగులు లేవు. ఈ యొక్క వీళ్ళ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీదకు మీ యొక్క దృష్టి సాధిస్తలేరు. వాళ్ళకు మీ యొక్క ఐడెంటిటీస్ యొక్క సెక్యూరిటీస్ ని వాళ్ళకు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఈ లోపాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ లోపాలను ఈ అధికారులు డైరెక్ట్ పేపర్లు అమ్ముకుంటే బదలామైతాం, కుంభకోణాలలోకి వస్తామని చెప్పేసి వీళ్ళని ముందుగా పావుగా కలుపుకొని ఇటువంటి వాళ్ళని వాడుకొని ఈ యొక్క పేపర్లు అమ్ముకొని ఇలా లక్షలాది మంది విద్యార్థులు ఇలా సస్తా ఉన్నారు. వాళ్ళ గోస, వారి యొక్క ఉసురు మీకు తగులుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు, ఈ యొక్క అరెస్టులు సంబంధించి అన్ని కూడా న్యాయం జరిగే వరకు తప్పకుండా బీజేవైఎం వారి పక్షాన పోరాడుతుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వారికి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఇవాళ నిన్నగాక మొన్న మా అధ్యక్షులు భానుప్రకాష్ గారిని ఇవాళ రిమైండ్ చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. అన్న, మాకు ఏ పార్టీ వాళ్ళు కూడా చేసినా మాకు స్పందన లేదు. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఈ హైట్ విషయంలో, ఈ లాంగ్ జంప్ విషయంలో, ఇట్లాంటి విషయాలలో అనేక మంది విద్యార్థులు క్వాలిఫై అయినా కూడా ఈ యొక్క సాంకేతిక లోపాల వల్ల వాళ్ళకి ఎదురైనటువంటి మాతో షేర్ చేసిరు, ఫోన్లలో మాట్లాడారు. అటువంటి సందర్భంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి బీజేఎం ఫలితం ద్వారానే పోలీస్ రిక్రూట్మెంట్ దిగి వచ్చి మళ్ళీ ఆ యొక్క విద్యార్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించేటువంటి అవకాశం ఏర్పాటు చేసింది, కొనసాగుతా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ అపియర్ అయ్యారో ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వారికి తప్పకుండా బీజేవైఎం అండగా నిలుస్తుంది. ఈ యొక్క కేసును తేల్చి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా బీజేవైఎం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, జావేద్ గారు కంటిన్యూ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. 2 నెలల కింద జేఎల్ఎం నిర్వహించారు. ఆ పరీక్ష నిర్వహించిన 2 రోజులకే అది రద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఆ పరీక్ష కూడా లీక్ జరిగి చాలా మంది అబ్బాయిలు నష్టపోయినప్పటికీ అది ఆ టీఎస్పీఎస్సీ కారణాల వల్లనే రద్దు జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో నిర్వహించవలసిన అన్ని పరీక్షలకు కూడా టీఎస్పీఎస్సీ బాధ్యత వహిస్తుంది. టీఎస్పీఎస్సీ ద్వారానే లీకులు జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్తున్నాము. అది 100% జరుగుతుంది. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉండొచ్చు, అలాగే డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు. డబ్బున్న వాళ్ళకి రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మన గతంలో చెప్పుకుంటున్నాము. అదే నిజమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పని చేయవచ్చు టీఎస్పీఎస్సీ వాళ్ళు టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ, లేకుంటే విద్యాశాఖ అధికారులు కానీ, మంత్రులు కానీ
ఒక బోర్డు పెట్టండి టీఎస్పీఎస్సీ దగ్గర. 1 కోటి రూపాయలకి గ్రూప్ 1 పరీక్ష, 50 లక్షలకి గ్రూప్ 2 పరీక్ష, 10 లక్షలకి గ్రూప్ 4 పరీక్ష అని బోర్డు పెట్టండి. వచ్చి డబ్బుని వాళ్ళు కొనుక్కుంటారు. మాలాంటి నిరుద్యోగులు చస్తూ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ కనిపిస్తుంది. ఎల్లాక అన్న చెప్పినట్టు భవిష్యత్తులో వాళ్ళు పెన్ను పట్టుకున్న వాళ్ళు రేపు పొద్దు వాళ్ళ గన్ను కూడా పట్టుకునే అవకాశాలు కూడా మీరు కల్పిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అలాగే టీఎస్పీఎస్సీ బాధ్యత వహించాలి, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి, అలాగే ముఖ్యమంత్రి స్పందించాలి. మన గతంలో చూసాము ఇతర రాష్ట్రాలలో లీకేజీల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాము. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకత పైన మనం అభ్యర్థుల్ని సమీకరించి పోరాటం చేయాలి, అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డివైఎఫ్ఐగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైట్ రాహుల్ గారు, ఇప్పుడు దీంట్లో మనం ఒకటి పర్టికులర్గా మెన్షన్ చేస్తే ఒక్కరోజు కూడా ఆఫీస్కు లీవ్ పెట్టని లింకు వీరుడు అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో ఎంతోమంది అమాయకులకు సంబంధించినటువంటి భవిష్యత్ ఇది. పేపర్ లీకేజ్ అని అంటే అది పెద్ద కుంభకోణము. దీంట్లో దాదాపు కోట్ల రూపాయలు 9 మందికి సంబంధించినటువంటి హస్తాలు ఉన్నాయి అంటూ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. కేవలం గవర్నర్ మాత్రమే దీనిపై స్పందిస్తూ 48 అవర్స్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏమంటారు దీన్ని? ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇది ఒకటే లీకేజ్ ఆరోపణ లేదు. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 1200 మంది అమరవీరుల పేరు చెప్పుకొని తెలంగాణ సాధించుకున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితోని వివిధ అంశాల పైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం దర్యాప్తున్నది. ఒకటి, టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ లీకేజ్ అయిందా లేదా, ఏఈ పేపర్ లీకేజ్ అయిందా లేదా, లైన్మెన్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయిందా లేదా, మోస్ట్ కరెంట్ అఫైర్స్ అప్పట్లో నడిచిన సింగరేణి ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ అయిందా లేదా, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ఈరోజు ఎవరైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులే కాదు సమాజంలో ముందెళ్ళాలా, చైతన్యం తీసుకురావాలని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజానికి ఉపయోగపడే ఉద్యోగాలలో భర్తీ అవ్వాలని చెప్పి కోరుకున్న 30 లక్షల మందితో పాటు 30 లక్షల కుటుంబాల తరఫున ప్రశ్నిస్తున్నాం ఇది ప్రభుత్వాన్ని. మీకు ధైర్యం ఉందా సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతారా? రైట్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా నిన్న నుంచి ఒక మాట బయటికి బాగా వినబడతా ఉంది. పూర్తి నివేదికను కూడా సీట్కి అప్పచెప్పాము అని చెప్పేసి చెప్తా ఉన్నా. సీట్ చేతిలో ఈ పని అవుతుందా? నివేదిక మొత్తం చేసి వీళ్ళకి తీసుకుపోయి ఇచ్చి ఈరోజు మొత్తం విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు టీఎస్పీఎస్సీ దీని మీద మొత్తం అవుతుందా అని చెప్పేసి అంటే సీట్తో అయ్యేదనా? ఈ సీటు చూసినాం ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కానీ గత ప్రభుత్వాల సీట్ వేస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఏమైందో చూస్తా ఉన్నాం. సీట్ గురించి, సీట్ అంటే స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం, దాంట్లో ఎవరు ఉంటారు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులే ఉంటారు. దాన్ని కింద మీద చేయడం పెద్ద విషయం కాదు. దీంట్లో సిబిఐ ఇన్వాల్వ్ కావాలి, లేదా న్యాయపరమైనటువంటి అతి నీతిపరమైనటువంటి ఈ చట్టాన్ని చేసినటువంటి ఒక పెద్ద జడ్జిని పెట్టి దీంట్లో ఎవరి పాత్ర ఇన్వాల్వ్ కాకుండా, రాజకీయంగా ఎవరు కాకుండా దీనిపై న్యాయపరమైన విచారణ, మంచి విచారణ జరగాలి. దొంగలంతా బయటపడతారు. కానీ సీట్ వేసినప్పుడే అర్థమైపోయింది వాళ్ళని కాపాడాలని చూస్తుంది. జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రెస్ గమనించవచ్చు. జనార్దన్ రెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టిండు? ఒక దొంగ ప్రెస్ అనిపిస్తా ఉన్నది. అవునండి, ఈరోజు పేపర్ ప్రింట్ ఈ రాష్ట్రంలో జరగదండి. ఏదైనా టీఎస్పీకి సంబంధించినది పక్క రాష్ట్రంలో జరుగుతుంది, అక్కడ రాష్ట్రాల్లో ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యవస్థలో చాలా మందికి నమ్మకం కలిగించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పేపర్ ప్రింట్ కాదు, ప్రక్క రాష్ట్రాల్లో పేపర్ ప్రింట్ చేసి అతి న్యాయంగా క్వశ్చన్ పేపర్ మీకు వస్తుంది అని చెప్పేసి ఉంటది. ఈరోజు ఆన్లైన్ సరే, ఈరోజు జనార్దన్ రెడ్డికే తెలియదు. అది జనార్దన్ రెడ్డికే తెలియదు. ఏ పేపర్ ఇవ్వాలి? 3 ఉంటాయి, ఒక టిక్కు పెట్టి ఇవ్వాలి. ఇస్తే ఆ పేపర్ ని వాళ్ళు ప్రింట్ తీసి మనకి అన్ని బండల్ లాగా ఇచ్చి పంపిస్తారు. దీంట్లో మెయిన్ పాత్ర జనార్దన్ రెడ్డిది ఉంటది. ఎందుకంటే ఈజ్ ద చైర్మన్. సర్వ హక్కులు ఉంటాయి, మెంబర్ కి లేదు, ఆయన కింద పనిచేసేటానికి యోగ్యం ఉండదు. మొత్తం చైర్మన్ కన్సర్న్లో జరుగుతుంది. చైర్మన్ కన్సర్న్లో జరిగేది ఆఫ్టర్ ఆల్ కారుణ్య నియామకం మీద వచ్చినటువంటి కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇంకో అమ్మాయి కానీ వీళ్ళందరూ ఏ విధంగా వచ్చారు?
వచ్చారు. ఈ హస్తం లేని రారు వీళ్ళు. ఈ హస్తగసం కావడానికి కారణం జనార్దన్ రెడ్డి 100%. ఒక పెద్ద స్థాయి అధికారం లేకపోతే వీళ్ళకి ధైర్యం రాదు. ఏ విధంగా ధైర్యం వస్తుందండి? ధైర్యం రాదు. ఈ రోజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటే వీరందరికీ మీరు వెనకాల ఉన్నారు. ఆడదాని కోసం రాజ్యాలు కూలిపోయినాయి, మనం చరిత్రలో చూసినాం. ఆడదాని వల్లనే రాజ్యాలు కూలిపోయినాయని చరిత్ర చెప్పలేదు. సో ఈరోజు ఆడవారి మోజులో పడి ఈ రోజు ఈ జనార్దన్ రెడ్డి బ్యాచ్ చేసినట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఒకవైపు సింగరేణి దాని గురించి మేమే పోరాటం చేసినాం, కానీ ఆ రోజు కూడా సిట్ వేసినారు. ఏమైంది? ఏం కాలే. మొన్న ఎమ్మెల్యే కొనుగోలు సిట్ వేసినారు. ఏమైంది? ఏం కాలేదు. జేఎల్ఎం పరీక్షలో సిట్ వేసినారు. ఏమైంది? సిట్ కూర్చో అంటే స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అన్నట్టు అయిపోయింది సిట్ పరిస్థితి. అలాంటి సిట్ ఏ విధంగా నిరుద్యోగులకి నమ్మకాన్ని ఇస్తుంది? ఏ విధంగా పారదర్శకంగా యువకులకి విద్యార్థులకి నమ్మకాన్ని కలిగిస్తారు? అవన్నీ ఏమి లేకుండా గొంతమ్మ కోరికలను చూపిస్తుంది తప్ప ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజల్లో ప్రజాప్రతినిధులు తిరిగినప్పుడు, అధికారులు నిజాన్ని నిర్భయంగా ప్రభుత్వానికి చెప్పినప్పుడు ఈ అవినీతి జరగదు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మీరందరూ ఉన్నారు. లిక్కరు, శాండు, ఇంకేవో చెప్పుకుంటే అవన్నీ తెలంగాణ వేదికగా ఉన్నాయి. తెలంగాణ అంటే ఏంది? ఆత్మగౌరవం. నా తల్లి తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాం, కానీ ఈరోజు ఏమైపోయింది? అవినీతి వీణ అయిపోయింది, ఫామ్ హౌస్ వీణ అయిపోయింది. ఇవేమీ లేవు. ఈరోజు నిరుద్యోగులని పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వం ఉన్నది. ఈ సిట్టులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఫామ్ హౌస్ గులాం కొట్టేటువంటి వ్యక్తులే. కానీ ఈరోజు అన్యాయం అవుతుంది ఎవరు? నిరుద్యోగులు చెట్ల పుట్టల్లో ఏళ్ళ నుంచి ఈరోజు వయోపరిమితి దాటిపోతా ఉన్నదని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తులు ఈరోజు బడుగు బలైన వర్గాలకి అగ్రహణలు వీళ్ళందరూ కూడా ఈరోజు అన్యాయం అవుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆగమవుతా ఉన్నాయి. ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి అనుకూలంగా అడ్వకేట్లు కోర్టులో కొట్లాడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళ పక్షాన ఎందుకు ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేస్తున్నారండి? ఎందుకు జనరల్ లేకపోతే అడ్వకేట్ జనరల్ ఎందుకు ఈ నిరుద్యోగుల పక్షాన ఎందుకు అపాయింట్ చేస్తలేదు? ఇదే జనార్దన్ రెడ్డికి ఇదే పీపీ ఇదే గవర్నమెంట్ అడ్వకేట్ కొట్లాడతారు. ఏ విధంగా కొట్లాడతారండి? ఒక మినిస్టర్ మొన్న ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వస్తే తీసిపడేసినారు. ఈరోజు మీ ఆరోపణలు వస్తే రోడ్లు ఎక్కినారు. అలాంటి కమిషనర్ జనార్దన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు అతని మీద విచారణ చేస్తారు. ఎందుకు తొలగిస్తలేరు? అతను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అతని మీద మీకు తీయండి, అతని నిఘా ఏమేమి ఉందో అన్నింటి మీద ఒక కదలిక పెట్టండి. ఇవన్నీ బయటికి మీరు పెట్టలేరు. ఎందుకంటే జనార్దన్ రెడ్డి మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అతన్ని అపాయింట్ చేయవు. బడుగు బలైన చెందినటువంటి ఇంతకుముందు గంటా చక్రపాణి కానీ విఠల్ ఇంకా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఉండే వాళ్ళందరూ ఉన్నప్పుడు కోట్లకు పోయి కొంత ఇబ్బంది పెట్టారు తప్ప ఈ ఆన్లైన్ సిస్టాన్ని తీసుకొచ్చింది గంటా చక్రపాణి ఒక ఫోన్. కానీ అవినీతి పరుడైనటువంటి జనార్దన్ రెడ్డి జిహెచ్ఎంసీ లోని అవినీతి పరుడుగా వేసుకున్నటువంటి జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్ చేసినంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ ఆగం చేయడానికే మీరు చేస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ తొత్తులు ఈ రోజు బీఆర్ఎస్ తొత్తులు ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు అయితే రేపు రాబో తరాలకి కల్వకుంట ఫ్యామిలీకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండదండగా ఉంటుందని చెప్పేసి మాస్టర్ స్కెచ్ చేసినట్టు మాకు అనిపిస్తా ఉన్నది. ఒకవేళ మీరు వేయలేదనుకోండి, రండి ఇమీడియట్లీ జనార్దన్ రెడ్డి యొక్క ఆస్తుల వివరాలని తెలియజేయమని చెప్పండి. ఏసీబీ లేకపోతే సిబిఐ ఐటీ దాడులు జనార్దన్ రెడ్డి ఇంటి మీద చేయండి. ఆస్తులు ఎంత అవన్నీ చేయండి. ఇప్పుడు బయట పడతాయి. ఈరోజు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి అంతా రావులే. ఇంకోటి లైంగిక వేధింపులు అడ్డుగా టీఎస్పీఎస్ ఎట్లా తయారవుతుందండి? లైంగిక వేధింపులు ఈ తెలంగాణలో ఏ విధంగా జరుగుతున్నాయి? 354D కేసులు ఎన్ని అవుతున్నాయి మీరు చూస్తున్నారా? కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఒక మహిళ కవితగా కనిపిస్తుంది. అందరు కనిపించరా అని చెప్పి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం. ఇది రాజకీయంగా మీరు ఆడుతున్నటువంటి ఆటనే అనిపిస్తుంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాడ మాట ఊరుకునేది లేదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ దీనిపై వెంటనే ఒక విచారణ కమిటీ సిట్ కాదు సిబిఐ వేసి జనార్దన్ రెడ్డి పాత్రని ప్రభుత్వమే బయట పెట్టాలి. ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే సెన్సేషన్ ప్రెస్ మీట్ పెట్టారో ఆ విధంగా పెట్టి జనార్దన్ రెడ్డి అరెస్ట్ తోటి ఒక ధైర్యాన్ని నిరుద్యోగుల్లో కల్పించాలని నిరుద్యోగ విద్యార్థి జేఏసీగా కోరుతా ఉన్నాం. రైట్, ఒకసారి రాహుల్ గారు చెప్పండి. ఇంతకుముందు మీరు క్వశ్చన్ రేజ్ చేశారు, శ్రీకాంత్ మంచి ఫ్లోలో ఉన్నాడు. రైట్ అయితే అన్న, ఇప్పుడు ఈ సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ప్రభుత్వం తలుచుకుంటే రాజ్యాంగబద్ధంగా ఒక అమెండ్మెంట్ చేసుకొని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పెట్టవచ్చు కదా. ఇందాక అన్నట్టు అత్యున్నత న్యాయస్థానంలో మేధావులని, నిపుణులని, పరిశోధకులని, ఎక్స్ జడ్జిలను కానీ, సిట్టింగ్ జడ్జిలను కానీ, లేకపోతే మాజీ లాయర్స్ ని కానీ అందరినీ పెట్టి ఒక థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు పెట్టాలి? చిట్ట ఎందుకు పెట్టాలా? థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పెట్టండి. మరి పెట్టగలుగుతారా? పెట్టారు.
ఎందుకంటే ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పెడతారో నిజాలు బయటపడతాయి. నిజాలను నిర్వీర్యం చేయాలి. నిజాన్ని సమాధి చేసే ప్రక్రియ ఇది సిట్ అనేది. ఎస్, ఒక్కసారి దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు ఒక కథనాన్ని కూడా నేను చూశాను ఈరోజు ఉదయం. నిఘా లేదు, సర్వే లేదు, నిఘా లేదు, సర్వర్ లేదు, టీఎస్పీఎస్సీలో కీలకంగా కూడా సెక్యూరిటీ లోపాలంటూ కూడా ఈరోజు మనము అన్ని దినపత్రికల్లో కనబడతా ఉంది ప్రధానంగా. సో అక్కడ నిఘా లేకపోవడమే సర్వర్ రూమ్ కబ్జా అయిందా, లేదా అందులో ఉన్నటువంటి ప్రవీణ్ లాంటి వాళ్ళు, రాజశేఖర్, రేణుక, ఇలా మొత్తం 9 మంది మొత్తం లిస్ట్ అంతా బయటికి తీసారు. సో వీళ్ళ లాంటి వల్ల అందులో ఉన్నటువంటి డేటా అంతా బయటికి వెళ్ళిందా? తప్పకుండా. ఎందుకంటే ఇదివరకే శ్రీకాంత్ గారు చెప్పినట్టు, రాహుల్ గారు చెప్పినట్టు, అదేవిధంగా నేను కూడా మీకు ప్రస్తావన తెచ్చాను. ఏదైతే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువ టీఎస్పీఎస్సీలో కనపడతా ఉంది. ఈ యొక్క అవుట్ సోర్సింగ్ సిబ్బంది కదలికలపై ఈ యొక్క చైర్ని కానీ సెక్రటరీ కానీ వీళ్ళ యొక్క దృష్టి వాళ్ళపైన లేదు. ఎంతసేపు ఏ విధంగా కుంభకోణాలు చేస్తే డబ్బులు వస్తే ఏ విధంగా సంపాదించుకోవాలనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు తప్పితే ఒక ఉన్నతమైన ఉద్యోగ నియామక సంస్థ ఇది. ఈ యొక్క ఇక్కడ నుంచి అక్రమాలు జరిగితే, ఇక్కడ నుంచి లీకేజీలు జరిగితే అక్కడ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయితే అని చెప్పేసి దూరదృష్టి లేదు. వాళ్ళకు ఎంతసేపు వాళ్ళు సంపాదించుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అంతే. అరే కనీసం వీళ్ళు ఇంతసేపు ప్రస్తావన చేసినట్టు నీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్ లో పోతే నీ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, నీ యొక్క సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీకి పోయి రోడ్ ఎక్కి ధర్నా చేసినటువంటి దుస్థితి, దౌర్భాగ్యమైనటువంటి స్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ యొక్క బిడ్డలు, ఈ యొక్క అమాయకులు, ఏళ్ల తరబడి చదువుతున్నటువంటి బిడ్డలు ఇలా అన్యాయం అయిపోతుంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు గొంతొస్తలేదు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి అని చెప్పేసి మేము ఘంటాపరంగా అడుగుతా ఉన్నాము. అంటే విద్యార్థులంటే కేవలం ఉద్యమాలే చేస్తారు, వాళ్ళతో ఏమైతుంది అనుకుంటున్నామో. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే యువత శక్తి ఏందో ఈనాడు మలిన తెలంగాణ ఉద్యమంలో మీరు చూసిరు, అనేక మంది విద్యార్థులు చచ్చిపోతున్న ఈ యొక్క రాష్ట్రం వచ్చింది. కాబట్టి మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి పెట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. కాబట్టి యావత్ యువత అంతా కూడా ఏకమైతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రము దృష్టి సాచి పనిచేయాలి. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు భరోసా కల్పించే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి రానున్న రోజుల్లో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఈ యొక్క టీఎస్పీఎస్సీ, ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి ఉద్యోగ నియామక సంస్థ కాబట్టి వాటిని రెగ్యులర్ ఉద్యోగులతోని పకడ్బందీగా ఏర్పాటు చేసి వాడి యొక్క కోడింగ్, డీకోడింగ్ సిస్టమ్ ని ఒక చైర్మన్ కి యాక్సెస్ ఉన్నట్టు, ఆ చైర్మన్ కి తప్ప ఇంకా ఎవరికి యాక్సెస్ ఉండకుండా చేయాలని చెప్పేసి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. కాబట్టి దాన్ని డిమాండ్ చేసే పరిస్థితి, రెచ్చగొట్టే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం చేయకుండా, కాబట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పి మేము విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ రాహుల్ గారు, ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏఈకి సంబంధించిన పేపరు, గ్రూప్ 1కు సంబంధించిన పేపర్ అనుకుంటే దీంట్లో ఇంకొక అంశం కూడా నిన్న నుంచి ఇష్యూగా బాగా బయటకు వస్తూ అవుతాయి. గురుకులాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ప్రశ్నపత్రం లీక్ అయితేనే చాలామంది గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది. సో దాంతోపాటు ఇంకొక ప్రశ్న మనం చూస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడి దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని చెప్పేసి ఇవాళ వదిలిండు. దాదాపు 1,00,000 చిలుకు ఉద్యోగాలను వదిలిండు ఒకేసారి ఉద్యోగాలకు వెళ్తే ఈరోజు అశోక్ నగర్, దిల్షుక్ నగర్ ఇట్లాంటి ఏరియాస్లోకి వెళ్తే విద్యార్థులు అనునిత్యం కూడా పుస్తకాలు పట్టుకొని కూర్చున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎంతోమంది June 5th నుంచి ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెయిన్స్ జరగబోతా ఉన్నాయి. వీటన్నిటికీ ప్రిపేర్ అవుతుంటే ఇటువంటి అవకతవకలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు వహిస్తూ ఉంది? ఈ రోజు పొద్దున కూడా శాంతికుమారి మాట్లాడుతూ ఖచ్చితంగా దీనిపైన ఒక నివేదికను సమర్పించబోతాం, దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రితో కూడా ఒక భేటీ నిర్వహిస్తాం, విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అన్యాయం కాకుండా చూస్తాం మాట్లాడుతారు. సో ఇది కరెక్టేనా? ఒక పేపర్ లీకేజ్ జరిగి దాదాపు 8 గంటలు దాటుతా ఉంది, ఎంతో మంది విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇంత సానుకూలమైనటువంటి స్పందన రావడం. మనం కనుక ఒకసారి గత కొద్ది రోజులు కిందటి కనుక వెళ్ళి మనం ఆలోచిస్తే ఈ బడ్జెట్ పెట్టారు మన ప్రభుత్వం. కొఠారి కమిషన్ 30% విద్య మీద ఏ ప్రభుత్వాలు అయితే బడ్జెట్ పెడతాయో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, ఆ రాష్ట్రం అభివృద్ధి పథకం ముందు జరుగుతుంది, అభివృద్ధి చెందుతాయి అని చెప్పిన ఒక్క పరిణామం చూసుకుంటే
మన రాష్ట్రం 6.25% మాత్రమే విద్య కేటాయించారు. 10,000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించినారు. అంటే కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ల పైన ఉన్న దృష్టి ప్రభుత్వానికి నిరుద్యోగుల పైన కానీ విద్య పట్ల కానీ ఎంత సీరియస్నెస్ ఉన్నది? మీరు 6.25% ఇది ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సెషన్స్ లో కేటాయించిన విద్యాశాఖకు సంబంధించిన బడ్జెట్. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టు సిఎస్ గారు ఏమన్నారు, కమిటీ వేస్తారు. కమిటీ వేసి ఏం చెప్తారు? తప్పు జరిగిపోయిందని క్షమాపణ చెప్తారా? మందరించడం కాదు, పరిష్కారం కావాలి. ఇక్కడ మందరించాలి ఎవరికండి? పరిష్కారాలు కావాలా? మీరు పరిష్కారం చెప్పండి, ఏం చేస్తారో. థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పెట్టండి. ఎందుకు పెడతారు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్? ఎందుకు ధైర్యం చేస్తలేరు? మీకు అంత టైం ఉన్నది. ఒక లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి గారి కూతురు ఒక ఇంట్రాగేషన్ కి ఇన్వెస్టిగేషన్ కి న్యూఢిల్లీకి పోయినప్పుడు చూపించిన అంత చొరవ ఇక్కడ పేపర్ లీకేజ్ అయ్యి ఇక్కడ నిరుద్యోగులు ఒక అత్యున్నత స్థానంలో వెళ్ళి వాళ్ళ పరిధిని పెంచుకోవాలని తపన పడుతున్న మన తెలంగాణ ప్రజానికి ఇదేంది దౌర్భాగ్యమైన పరిస్థితి? ఇదేందండి న్యాయం చేసేది మీరు? సో శ్రీకాంత్, మనం పొద్దున ఒకసారి చూసుకుంటే గవర్నర్ కూడా సీరియస్గా దీన్ని తీసుకొని వితిన్ 48 అవర్స్లో నాకు పూర్తి నివేదిక కావాలి, లీకేజ్కి సంబంధించి సెక్యూరిటీ లోపాలు జరిగాయా, లేదా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తితో అంతి బయటకు వచ్చిందా, లేదా దీని వెనుక చైర్మన్ జనార్దన్ రెడ్డి ఉన్నాడా, ఎవరున్నారు, దీని మీద పూర్తి నివేదిక వితిన్ 48 అవర్స్లో నా టేబుల్ పై ఉండాలి అని చెప్పేసి గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సీట్ నుంచి రిప్లై లేదు, ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి. సో ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీటు గవర్నర్కి ట్రీట్ చేయడము ఇది కరెక్టేనా? ప్రభుత్వం స్పందించాలి. యాజ్ పర్ సిఎస్ నుంచి రెస్పాన్స్ రావాలి ఒక గవర్నర్ నివేదిక అడిగినప్పుడు, లేదా టీఎస్పీఎస్సీ నుంచి అధికారికంగా ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ కావచ్చు, వీళ్ళు అధికారికంగా ఒక లేఖ పంపించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆమె అడిగిన ప్రశ్నకు క్వశ్చన్ మార్కే కనబడుతుంది తప్ప ఆన్సర్ కనబడతలేదు. ఇది ఏంది? దీని వెనుక అసలు పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వమే ఆడుకుంటుందా, లేదా అందులో ఉన్నటువంటి మీరు అన్నట్టుగా ఇంతకుముందు అవుట్ సోర్సింగ్ వాళ్ళే కావాలని పిల్లల జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తారా? ఇక చెప్పే ముందన్న అధికారులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ ప్రియంబుల్. కాన్స్టిట్యూషన్ బాడీ ఆమె గవర్నర్ గారు తన యొక్క బాధ్యతని మీకన్నా అద్భుతంగా నిర్వహిస్తుంది, ప్రజాప్రతినిధుల కన్నా, సీఎం గారి కన్నా. మొన్న ప్రీతి చచ్చిపోతే వెంటనే రిపోర్ట్ అడిగింది, విద్యార్థులు చనిపోతే రిపోర్ట్ అడిగింది. అంటే ఒక రాష్ట్రాన్ని ఆమె దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె ఒక అబల, ఒంటింటి నుంచి ప్రపంచాన్ని చూస్తుంది ఆమె. సో ఆమె ఒక డాక్టర్గా, ఒక యోధురాలిగా, ఒక యోధుల బిడ్డగా ఈరోజు గవర్నింగ్ బాడీలో ఉండి రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి ఎడ్యుకేటెడ్ మహిళ ఆమె. ఏ లిక్కర్ స్కామ్ చేయలే ఆమె డాక్టర్ పట్టా స్టెటస్కోప్ పట్టుకొని ఈరోజు రాజ్యాంగం తెలుసు కాబట్టి వాట్ ఈస్ ద రూల్స్ అండ్ వాట్ ఆర్ ద అథారిటీస్ ఆఫ్ గవర్నమెంట్ తెలిసే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో అల్లకొల్ల పరిస్థితి జరిగినారు. బాధ్యతమైనటువంటి వ్యక్తిగా, ఒక గవర్నింగ్ బాడీగా ఈరోజు ఈ మన గవర్నర్ గారు తమిళసాయి గారు అడుగుతా ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం చాలా అదృష్టం అండి. వేరే రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఉన్నారు, కానీ ఆమె సమస్యల మీద ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నది. అధికారులారా, మీ సర్వీస్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండదండి. వేరే పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ గవర్నింగ్ బాడీ, గవర్నర్ ఒక చేరుకు మీ సమాధానం చెప్పాలి. ఈరోజు తమిళసాయి గారు వెళ్ళిపోతారేమో. గవర్నర్ అనే చేరు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో రోజులు కష్టించి ఆ యొక్క బాడీని పెట్టిండు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీగా ఒక రిపబ్లిక్ నేషన్ ఇది. కానీ ఈరోజు మీరు నచ్చిపోతున్నారు. సెట్ మీద ఎందుకు నమ్మకం కలుగుతాయి అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుతంగా తన కన్ను తన వేలు వచ్చుకుంటారు ఎందుకన్నా ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పాటు చేసే ఈరోజు సిట్టులో తనకు అనుకూల అధికారులు నియమించుకుంటారు. అందుకే నమ్మకం లేదు. ఈరోజు గవర్నర్ గారు అడిగినారు, చాలా సంతోషం. గవర్నర్ గారు అడిగినందుకైనా సరే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఎంత పెద్ద వ్యక్తులున్నా సరే వాళ్ళని లేదని చెప్పేసి మీరు బయటకు వచ్చి చెప్పాలి. కానీ చెప్పరు. ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆలోచన లేదు. ఉంటే ఇవన్నీ రావు. ఈరోజు జనార్దన్ రెడ్డి హస్తం లేకపోతే మీరు అడిగినారు, జనార్దన్ రెడ్డి హస్తం లేకపోతే పేపర్ లీకెట్లేదు అని. అరే జనార్దన్ రెడ్డి అనేటోడు పెద్ద చైర్మన్ అండి. మీరు అవుట్ సోర్సింగ్ కాదు, అసలు ప్రవీణ్ కాదు, మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ టీఎస్పీఎస్సీ నుంచి, వాళ్ళకు కూడా రైట్ లేదు. ఈ చైర్మన్ ఏం చేస్తాడు, ఎక్కడ తీసుకొస్తాడు పేపర్ అని రైట్ లేదు, అడిగే రైట్ లేదు. అది గవర్నింగ్ బాడీ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. టీఎస్పీసీ అనేది ఒక గవర్నింగ్ బాడీ, ఇది
రాజ్యాంగబద్ధంగా ఈ గవర్నమెంట్ పోస్టులను ఇచ్చేటువంటి టీఎస్పీఎస్సీ అది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మామూలు సంస్థ అనుకుంటున్నారా మీరు? మీ ఇంట్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అనుకుంటున్నారా? అలాంటి వ్యవస్థ కాదు. ఈరోజు అట్లా చేసినందుకే ఆ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి చైర్మన్ ఈరోజు వేరేటానికి అప్పచెప్పినాడు. ఎందుకు అప్పచెప్తాడు? తప్పు చేసింది కాబట్టి అప్పచెప్తాడు. నేను దొరకొద్దు రాబాయ్ అని చెప్పేసి అప్పచెప్తాడు. ఇంకా ప్రెస్ మీట్ చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలండి ప్రెస్ మీట్ పెట్టాలంటే. ఒక దొంగ దొంగ అన్నట్టు ఓడని ఒప్పుకుంటాడండి. ఇలా తెలంగాణ సమాజం తల వంచుకుంటుందండి. ఈయన కోసం మేము కొట్లాడింది చాలా బాగా అనిపిస్తుంది. పిహెచ్డి చేసినటువంటి నర్సయ్య మాదిగా చచ్చిపోయిండు. చివరి మాటలు ఏంది? నా వయ పరిమితి దాటిపోతుంది, నాలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది, ప్రైవేట్ లో నేను 15,000 20,000 జాబ్ చేయలేనన్నా, అందుకే ఈరోజు నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి హాస్టల్ గదిలో ఉరేసుకుంటూ 40 ఏళ్ళు వస్తున్నాయని మురళి చచ్చిపోయిండు. బాత్రూమ్ లో పోయి ఉరేసుకొని ఇంతమంది చచ్చిపోతున్నారు. అరే ఎవర్రా చచ్చిపోయేది? రేపు సమాజం, తెలంగాణ సమాజం, తెలంగాణ శక్తి, తెలంగాణ యువ రక్తం ఈరోజు చచ్చిపోతుంది. మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు కడుపు కోస తెలియదా? లేకపోతే మీరు ఇంట్లో చేసే సంసారం బయట చేసే వ్యభిచారం అనుకుంటున్నా? ఏమనుకుంటున్నారు? అర్థమైతే ఆ తల్లిలో ఘోష మీకు ఎందుకు అర్థమైతలేదు? ఆ చనుపాల యొక్క తీపి మీకు ఎందుకు అర్థమైతలేదు? చనుపాల యొక్క ఏమంటారు విలువ చేసినటువంటి గవర్నర్ చెప్తే ఆ గవర్నర్ మీద ఎంత అబండాలు వేస్తున్నారు. వాడు పాడి కౌశిక్ రెడ్డి వాడు మానుకోటలో ఏ విధంగా దాడులు చేసి చూస్తాం. ఇలాంటి సంకలం పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నారు. సంకల పిల్ల పెట్టుకొని ఎక్కడ అన్నట్టు అయిపోయింది. అలాంటి దొంగల సంకలు ఎత్తుకొని ఈరోజు ఇలాంటి అవినీతి జరిగితే ఎందుకు స్పందిస్తలేరు? అరే తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ఎమ్మెల్యేలు కిషోర్, సుమన్ వీళ్ళందరూ ఏడవైనారు బాయ్ సాప్. వీళ్ళంతా ఎవరు? మీతో పాటు ఉద్యమం చేస్తున్నారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ పాడి కౌశిక్ రెడ్డి గారు వచ్చి మీకన్నా ఎక్కువ మాట్లాడుతుండు మీడియాలో వచ్చి. మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు ఉద్యమకారులే కదా, దళిత బిడ్డలే కదా, ఇంత ఉద్యమాలు చేసినారు. చాలా మంది గెల్లు శ్రీనివాస్ గాని, పల్లె ప్రవీణ్ రెడ్డి గాని, టీఆర్ఎస్ సంబంధించిన గొప్ప గొప్ప లీడర్లు పిడవంతి రవి గాని, రాజారాం యాదవ్ గాని ఎందుకు మాట్లాడతలేరు? ఆ కుక్క కూతలు కూర్చో ఉన్నారు. మీరు వచ్చి సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ మహేంద్ర బిడ్డ మేము ఉన్నాము, మీకు మేము అందరూ ఉంటాము, ఈ నిరుద్యోగులు మీరు ఎవరు చచ్చిపోవద్దని మీరు ఎందుకు చెప్తలేరు? ఎందుకంటే మిమ్మల్ని కూడా ఈరోజు మీ గొంతు నొక్కే పరిస్థితి ఈరోజు ఫామ్ హౌస్ వేదిక చేస్తారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇక్కడైనా బయటికి రండి, మన యొక్క తమ్ములను కాపాడుకుందాం. మనం కలలు కన్నా తెలంగాణ ఇదా? డేసీలు పెట్టింది ఎవరి కోసం? మన యొక్క తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి ఆత్మాభిమానంతో ఈరోజు తెలంగాణలో పరిపాలన చేయొచ్చు అనుకున్నాం, కానీ ఏం జరుగుతలేదు. ఇక్కడైనా మీరు అందరూ బయటకు వచ్చి ఈ దేశంలోని ప్రజాకోట్లో మనం నిలబెడతాం. రండి, కదిలి రండి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఎందులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగ నాయకులు రండి, కదిలి రండి. ఈరోజు రాజ్యాంగ బద్ద సంస్థ అయినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీదుగా అవినీతి జరుగుతుంది, లీకులు జరుగుతున్నాయి, కోట్ల వ్యాపారం జరుగుతుంది. మన హక్కులను లాక్కుంటున్నారు డబ్బుల పేరుతో, లీకేజ్ పేరులో. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు. రండి, కదిలి రండి. బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి పిల్లలారా, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పిల్లలారా రండి. ఈ మల్లేశ ఉద్యమానికి మళ్ళొక నాంది పలుకుదాం. ఈ యొక్క ఆత్మాభిమాన తెలంగాణ వైపు అడుగులేద్దాం. ఈ ఫామ్ హౌస్ తెలంగాణ నుంచి ముక్తి చేసుకొని ఆత్మహత్య తెలంగాణను మనం అందరం సాధించుకుందాం. గవర్నర్ లాంటి వ్యక్తులని మనం నెత్తిన పెట్టుకొని ఈ భారతదేశ రాజ్యాంగాన్ని బతికిద్దాం. మన ఆత్మహత్యల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చివరి అవకాశంగా భావించండి. 6 నెలలు ఉంది మీకు. ఈ 6 నెలల్లో అయినా సరే ఇక్కడైనా మీ పాపాలను ప్రాశ్చాత్యం చేసుకోండి. ఈ గంగాకు పోయి, కాశీకి పోయి కొంగపీ దేకండి. ఇక్కడే ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, ఆ కాళేశ్వరంలో మునిగైనా సరే ఇప్పటికైనా మా పిల్లలకు తప్పు చేసినాం, తప్పైన బిడ్డ, ఇలాంటి దొంగలను మేము పెట్టుకుంటాము అని ఊహించుకోలేదు, ఇలాంటి దొంగలు మాకు అవమానం చేస్తామని ఊహించలేదు, తప్పైంది, మీ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పేసి మీ ఇంట్లో 4 ఉద్యోగాలు పీక్ పడేది, ఈడ ఒక 4 ఉద్యోగాలు ఇప్పుడే తక్షణం వేయండి నేను కోరుతాను. రైట్. సో దుర్గాప్రసాద్ గారు, ఫైనల్ గా ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామింగ్ రద్దు చేయండి అంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. ఒకవేళ ఈ ఎగ్జామింగ్స్ ఎన్ని పేపర్స్ లీక్ అయ్యాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామింగ్ రద్దు చేస్తే చాలామంది విద్యార్థులు కూడా ఇప్పటికే రిజల్ట్స్ వచ్చి వాళ్ళు చాలా వరకు మేము క్వాలిఫై అయ్యామో అన్నటువంటి హ్యాపీనెస్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎఫెక్ట్ పడినట్టే కదా, మళ్ళీ రీఎగ్జామింగ్, మళ్ళీ ప్రిపరేషను. సో మళ్ళీ ఇదంతా ట్రైనింగ్లని, కోచింగ్లని, ఇన్స్టిట్యూషన్స్ అని ఇదంతా ఒక వ్యవస్థ మళ్ళీ రీసైక్లేషన్ మళ్ళీ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రద్దు చేయడం అనేది పర్ఫెక్ట్ నిర్ణయమేనా? ఎగ్జామ్ రద్దు చేయడం అనేది నేను కరెక్ట్గా భావించిన, కానీ ఎందుకైతే ఈ యొక్క లోపం ఎక్కడ జరిగిందో ఆ లోపం ద్వారా ఎంతమందికి ఈ యొక్క ప్రశ్నపత్రాలు వెళ్ళినాయి,
ఎవరో ఫస్ట్ లీక్ చేసిరు, వాటి ద్వారా ఎంతమందికి వెళ్ళినాయి, ఎంతమంది దీన్ని ఈ లీకేజ్ ని సద్వినియోగంగా ఉపయోగించుకొని ఈ యొక్క ఎగ్జామ్ కి అపియర్ అయ్యారు, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఒక్కరు చేసిన తప్పుకు అందరు బలి కావద్దు. కాబట్టి ప్రభుత్వము కావచ్చు, ఈ యొక్క సిట్ కావచ్చు, మీకైతే సిట్ మీద అసలే నమ్మకం లేదు. కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి సమగ్ర న్యాయం ఈ యొక్క విద్యార్థులకు జరపాలి. ఎవరు జీవితాలతో కూడా చెలగాటం ఆడొద్దు. ఈ యొక్క విద్యార్థులు న్యాయం చేసే దిశగా ఈ యొక్క సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ముందడుగులు వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటనా ఈ లీకులు ఈ ప్రభుత్వం ఏజెన్సీలు కనుగొనలే. మారుమూల ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో కొంతమంది యువకులు ఆస్పిరెంట్స్ పోయి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అప్పుడు వీళ్ళకి సోయి వచ్చింది. అప్పటి వరకు సోయి రాలే. అక్కడ ఆస్పిరెంట్స్ పాపం రేయింబాలు కష్టపడే వాళ్ళు ఎక్కడో పేపర్కే జరిగిందా అని చెప్తే అప్పుడు ఇది వారం రోజుల క్రితం లేదా సుమారు 15 రోజుల క్రితం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు బయటపడి ఒక కంప్లైంట్ ఇవ్వకపోతే అవి కూడా బయటపడకపోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు జబ్బలు వీళ్ళు దర్చుకుంటుండే, అరే మేమంతా మంచిగా చేస్తాం రబే అని చెప్పేసి. అసలు ఒక పోరాట స్ఫూర్తినైనా ఇక్కడైనా సరే టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు విద్యాసంఘాల యువకులు బయటికి రావాలి. ఇలాంటి విద్యార్థులనే మిమ్మల్ని భుజాల మీద పెట్టుకుని ఊరేగిస్తారు, లేకపోతే ఆ భుజాల కింద రాలితే ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి రండి, కదలండి, మన తెలంగాణ సమాజాన్ని, నిరుద్యోగులని, విద్యార్థులని అందరూ కాపాడుకుందాం. బంగారు తెలంగాణ కాదు, ఆత్మాభిమానం తెలంగాణ వైపు ఫస్ట్ అడుగులేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని నేను వేడుకుంటున్న రైతులైతే దయచేసి రండి ఫ్రెండ్స్, రండి ప్లీజ్ ప్లీజ్. ఫైనల్ గా రాహుల్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ అంతా మనం చూస్తా ఉన్నాము. సో దీంట్లో విద్యాశాఖకు సంబంధించిన అధికారుల వైఫల్యం అనుకోవాలా, లేదా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి అనుకోవాలా? ఇది విద్యాశాఖకి, టీఎస్పీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కలిపి జరిగిన వైఫల్యం అన్న. ఒక వైఫల్యం అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ఇది ప్రజల పక్షాల నుంచి రావాల్సిన ప్రభుత్వం వైఫల్యం. ఇది ఇవాటి దినం మనకి రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ బాడీకే రక్షణ లేనప్పుడు, కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చనేర్కే సేఫ్టీ లేనప్పుడు, సగటు వ్యక్తిగా మీకు న్యాయకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మనం ఎవరికైనా ఈ రోజు రక్షణ ఉందని చెప్పి మనం అనుకున్నా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ విద్యార్థుల పోరాటంతో తెలంగాణ వచ్చిందో ఆ విద్యార్థులు తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. ఒకవేళ విద్యార్థులు తిరగబడటం మొదలు పెడితే ప్రభుత్వం కుప్పగూడటం మాత్రం ఖాయం. రైట్. సో ఖచ్చితంగా కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పందన లేదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం నిర్లక్ష్యం ఎక్కడుంది అనేది ప్రశ్నించినప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఇష్యూస్ అయితే మనకు రెక్టిఫైడ్గా కనబడతా ఉన్నాయి. ఒక మహిళ కూడా అందులో ఉండడం, ఇన్వాల్వ్మెంట్ ఉండడము. సో దాంతో పాటుగా ఈ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి మెయిన్ థింగ్, వాడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు, అందులోకి ఎంటర్ అయిపోయి ఇట్లా ఒకరిని కాదు ఇద్దరిని కాదు, నిన్న కాల్ హిస్టరీ పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, అందరూ కాల్ హిస్టరీ తీసినప్పటికీ కూడా మొత్తం మహిళలకు సంబంధించినటువంటి మొత్తము నంబర్స్తో పాటుగా వీడియోస్, కాంటాక్ట్స్ అండ్ దాంతో పాటుగా చాటింగ్స్ అన్నీ కూడా మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. సో బీజేవైఎం నుంచి ఫైనల్గా దుర్గాప్రసాద్ గారు మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ ప్రశ్నను, ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు, ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, అనేక సందర్భాలలో మనం సోషల్ మీడియాస్లో చూస్తూ ఉన్నాం, ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. ఉద్యోగ కళ కోసము ఇటువంటి అఘాయిత్యాలు చేసిర్రు అంటే పర్లేదు, కానీ ఒక ఎగ్జామ్ కోసం ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఇంతకుముందు చెప్పినా నేను మీకు, ఒక్కరు చేసిన తప్పుకి ఇంతమంది బలి కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని మేము మళ్ళీ అదే చెప్తా ఉన్నాం పదే. మా యొక్క విన్నపం ఏంటంటే, మా యొక్క యువమోర్చా తరఫు నుంచి ఒక సిట్టింగ్ జడ్జితోని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సినటువంటి బాధ్యత ఈ తప్పు చేసినటువంటి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకుండా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ రాహుల్ గారు, అండ్ థ్యాంక్ యూ జావేద్ గారు. సో మొత్తంగా టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి అక్రమాలు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్లే అనేక
విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఆగమవుతోంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగాల కోసం 8 ఏళ్లు పోరాడినటువంటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు విడుదల చేయడంతోనే అక్రమాలు బయటపడతా ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు అనేక ఎగ్జామ్లకు సంబంధించిన ప్రశ్న పత్రాలు విడుదల చేసి కోట్లకు అమ్ముడుపోయి అమ్మాయిలను అవసరానికి వాడుకుంటూ ఉద్యోగ కల్పన కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వచ్చినటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎటకేలకు ఇటువంటి జరగకుండా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని విద్యాశాఖ మంత్రులు కూడా కొంచెం స్పందించి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఇష్యూస్ కాకుండా చూడాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా ఇది ఈ రోజు డిబేట్. మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.